హలో ట్రైటైల్స్ ఫ్యామ్. ఈరోజు మన కుకింగ్ షోలో మనం వండబోతున్నాం మార్బుల్ కేక్ వితౌట్ అవెన్. ఇంగ్రీడియంట్స్ చెప్తాను. పౌడర్ షుగర్, మైదా పిండి, బేకింగ్ సోడా, యోగర్ట్ ఆర్ పెరుగు, పాలు, బేకింగ్ పౌడర్, హర్షీస్ చాక్లెట్ సిరప్, ఆయిల్, ఇంకా ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ ప్లేస్లో మీరు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదు ఆ టైంకి. సో ఒక బేషన్ తీసుకొని అందులో యోగర్ట్ వేసేసుకోండి ఆర్ పెరుగు వేసుకోండి. అదే ప్యాన్లో మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు విస్కింగ్ అనమాట. ఎంత విగరస్గా విస్క్ చేయాలంటే దాన్ని అసలు కంటిన్యూస్గా విస్క్ చేయాలి. అందులోనే మధ్య మధ్యలో కొంచెం షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ విస్క్ చేసుకుంటే ఇలాంటి కన్సిస్టెన్సీ రావాలన్నమాట, క్రీమీగా. ఇప్పుడు చూడండి, ఇట్లా ఓపెన్ చేస్తుంటే బబుల్స్ వస్తాయి, తిప్పుతుంటే బబుల్స్ వస్తాయి. ఈ బబుల్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో మనం తీసుకున్న మైదా పిండి, అందులోనే కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అన్నీ తీసుకొని దాన్ని ఇట్లా జల్లెడ పట్టుకోవాలి, స్మూత్ కన్సిస్టెన్సీ రావడం కోసం. అందులోకి కొంచెం ఇలాచీ పౌడర్, మీరు ఇలాచీ పౌడర్ ప్లేస్లో వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా విస్కర్ సహాయంతో మీరు మొత్తం కలుపుకోవాలి. మా దగ్గర స్పాచులా లేదు కాబట్టి మేము విస్కర్ యూస్ చేస్తున్నాం. ఇట్స్ టైమ్ ఫర్ మిల్క్. హాట్ చేసి కూల్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ తీసుకోండి. మెల్లమెల్లగా యాడ్ చేస్తూ ఈ ఫాలింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. డౌట్ ఉంటే స్పూన్తో కూడా చూపిస్తున్నాం చూడండి, ఇలా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నార్మల్ కేక్ అయితే మనం నార్మల్గా ఇదే విధంగా వేసేసుకోవచ్చు. కానీ మార్బుల్ కేక్ కాబట్టి మనం అందులో కొంచెం పిండిని సపరేట్ చేసుకొని అందులో హర్షీస్ చాక్లెట్ సిరప్ మిక్స్ చేసుకుంటున్నాం. మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే దాన్ని కట్ చేసుకొని అందులో వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పెంక పెట్టుకొని దానిపైన గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నాం అనమాట. ఈలోపు మన ఇంట్లో మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, అందులోకి మనం వేసుకున్న డార్క్ చాక్లెట్ మిక్స్ చేసుకున్న కేక్ మిక్స్చర్ని వేసుకొని చిన్న హోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వైట్ కేక్ మిక్స్చర్ ఉంది కదా, అది మెల్లమెల్లగా వేసుకొని దానిపైనుంచి చాక్లెట్ మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని మీరు ఏదో ఒక డిజైన్లో వేసుకోండి. నా డిజైన్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి, అస్సలు ఫాలో కాకండి. నేను ఏదో హడావిడిలో వేసేసినాను. బికాజ్ యాక్చువల్గా మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేసినాం. ప్రీహీట్ చేయకముందే మనం చేసి ఇలా చేయాలి, కానీ మేము ముందే పెట్టేసేసరికి లోపల అది కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. సో హడావిడిగా ఏదేదో చేసేసినాం అనమాట. ఇలా ఉంచిన తర్వాత ఒక 5 to 10 minutes లోపే అయిపోతుంది. ఫస్ట్ బ్యాచ్ ఒక్కటే లేట్ అవుతుంది, సెకండ్ బ్యాచ్ నుంచి జల్దీ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇట్లా అయిపోయిన తర్వాత మీకు పైన తడిగా అనిపించింది అనుకోండి, రివర్స్ వేసుకోండి. లేదు ఆల్రెడీ కుక్ అయిపోయింది అనిపిస్తే మాత్రం అట్లనే తీసేయచ్చు. తీసేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి షుగర్ పౌడర్, మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో మేము ఇట్లానే మళ్ళీ హర్షీస్ చాక్లెట్ స్ప్రెడ్ వేసుకొని దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళకి చూపించాలంటే కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపించాలి కదా. ఇంతసేపు కష్టపడి చేసినందుకు మెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. సో ఇట్లా డెకరేట్ చేసినాం అనమాట. మీరు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. నేను చెప్తున్నా కదా, ఎగ్ లేకుండా కేక్సే బాగుంటాయి, ఎగ్ వేస్తే ఏందో వాసన వస్తాయి అబ్బా. ఇది మార్బుల్ కేక్. చూసిరా, కొన్ని డిషెస్ ప్రిపేర్ చేసుకోవాలంటే పేషెన్స్ కావాలి. ఇంకొన్ని డిషెస్ ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లో ఉన్న వాళ్ళ హెల్ప్ కావాలి. అట్లానే హెల్ప్ తీసుకొని బయట తినకుండా ఇంట్లో ఎట్లా వచ్చినా సరే ట్రై చేసుకొని తింటే మాత్రం అది వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్. ఏమంటారు?